మా కదమ్మమాల వీక్షకులు ప్రేక్షకుల తరఫున రేపు వచ్చే పండగ గురించి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదామని వచ్చాను చక్రవర్తి గారు. మా ప్రేక్షకుల తరఫున నమస్కారం. ఇప్పుడు మనం తెల్లారులైతే సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాము, ఎంతమందో మన చిన్నతనాల నుంచి చూడని దేవతలు దేవుళ్ళు ఇప్పుడు జనం వల్ల వెలుగులోకి వస్తున్నారు. అనేక రకాలైన వ్రతాలు, అనేక రకాలైన పూజలు, ఇది ఇలా చేయాలి, అది అలా చేయకపోతే పాపం, ఇది ఇలా చేస్తే పుణ్యం అని రకరకాలు వింటున్నాం. ఈ నోములు, వ్రతాలు, పూజలు అన్నీ ఈ దేవుళ్ళ గురించి భక్తి ఎక్కువైపోయింది దానివల్ల జనంలో అని అనిపిస్తోంది. కానీ కొన్ని కొన్ని చూస్తుంటే కూడా కాస్త అతిగా ఉన్నాయని చెప్పక తప్పదు. సరే, ఇప్పుడు ప్రస్తుతం మనకి రేపటి నుంచి రాబోయే వినాయక చవితి ఉత్సవాలు ఉన్నాయి కదా. పందిళ్ళు వేస్తున్నారు, కోలాహలంగా పూజలు చేస్తున్నారు, అందరూ కలిసి ఒకచోట చేరి సమిష్టిగా పూజలు చేసుకుంటున్నారు. ఇది ఒకటి మంచి శుభసూచకమే. కానీ ఇది ఎలా జరుపుకోవాలి, ఎలా జరుపుకుంటే ఆహ్లాదంగా ఉంటుంది, ఎలా జరుపుకుంటే వాతావరణానికి బాగుంటుంది, ఎలా జరుపుకోవాలని విశ్లేషకులు చెప్తున్నారు, పెద్దలు ఏం చెప్పారు, ఇలాంటి వాటి గురించి మా వీక్షకులకి చెప్తారని వచ్చాను. మీరు చెప్పే ప్రసంగాలు అవి కొన్ని కొన్ని వింటూ ఉంటాను కదా, అలాగా కొన్ని మా వాళ్ళకు కూడా వినిపింప చేద్దామని వచ్చాను. చెప్పండి చక్రవర్తి గారు. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. మా భారతీయ సమాజం, భారతీయ సంస్కృతి మనదంతా కూడా వేద సంస్కృతి అంటాం. అలాగే ప్రాచీన వేద సంస్కృతి మనది. ఈ ప్రాచీన వేద సంస్కృతిలో యజ్ఞాలు, యాగాలు, క్రతువులు అన్నాయి. కానీ వీటన్నిటి పరమార్థం కూడా ప్రకృతిలో ఉండేటువంటి భగవంతుణ్ణి సంతోషింపజేసి ప్రసన్నుణ్ణి చేసుకుని, మన వాళ్ళు ఏం చెప్పారు, లోకా సమస్త సుఖినో భవంతు. అదే మన వాళ్ళ లక్ష్యం అన్నిట్లో కూడా. ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ నోము నోచినా ఈ లోకాలన్నీ సుభిక్షంగా ఉండాలి. దానితో పాటు సర్వే జనా సుఖినో భవంతు. జనులంతా కూడా, ఈ లోకం అంతా కూడా, ఈ విశ్వవ్యాప్తంగా జనులంతా కూడా సుఖంగా ఉండాలి అనేదే మన భారతీయ ప్రాచీన సంస్కృతిలో ఉండేటువంటి పరమార్థం. ఈ వేదాలు చెప్పినా, ఉపనిషత్తులన్నా, మనం పురాణాలు అనుకున్నా కానీ వీటన్నిటిలోనూ ఉన్నటువంటిది సారం ఇదే అన్నమాట. దీనిలో పరమార్థాన్ని మనం గ్రహించి ఈ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం, ఎందుకు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఈ ప్రకృతి అంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు భగవంతుడు గనక ఈ భగవంతుణ్ణి శాంతిగా ఉంచినట్లయితే, ప్రసన్నం చేసుకున్నట్లయితే మనకి సర్వ సౌఖ్యాలు కలుగుతాయనేటువంటి ఉద్దేశంతో ఈ నోములు, వ్రతాలు, క్రతువులు అన్నీ ఏర్పడ్డాయమ్మా. ఇప్పుడు ఈ వినాయక చవితి ఉత్సవాలు మన చిన్నతనంలో కొంత భక్తిపూర్వకంగా జరిగేవి. పందిళ్ళు వేసేవారు, ఇలాగే కోలాహలంగా చేసేవారు, భక్తి డ్రామాలు వేసేవారు. జనం బాగా అప్పట్లో వాళ్ళకి అదే ఎంటర్టైన్మెంట్. ఈ టీవీలో అవి లేవు కదా, సోషల్ మీడియా అసలు లేదు. ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల చూస్తుంటే ఏవో రికార్డింగ్ డ్యాన్సులు, ఏవేవో పాటలు, అన్ని చోట్ల కాదనుకోండి, కొన్ని చోట్ల కొంత శృతి మించి కొంచెం ఒక రకంగా ఉంటున్నాయేమో అనిపిస్తోంది. వాటి గురించి, దాని గురించి, వినాయక చవితి గురించి చెప్పండి. ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకోవడం శ్రేష్టం, శ్రేయస్కరం. మన సంప్రదాయం అదే. అయితే అందరూ శాస్త్రం తెలిసి, సంప్రదాయం తెలిసి, ఆచారం తెలిసి, విషయం తెలిసి ఎవరిళ్లలో వాళ్ళు పూజలు, నోములు, వ్రతాలు చేసుకోలేరు. కాబట్టి కొన్ని మన పెద్దవాళ్ళు పూర్వులు ఏం చేశారంటే, తెలిసిన వాళ్ళ మార్గదర్శనంలో ఆ గ్రామం అంతా, ఆ ప్రాంతం అంతా కలిసి ఒక చోట కూడి విషయం తెలుసుకుంటూ, శాస్త్రం తెలుసుకుంటూ, భగవంతుడి తత్వాన్ని తెలుసుకోవడం కోసం అందరూ ఒక చోట కూడి ఈ పూజలు, వ్రతాలు, నోములు చేయడం అనేటువంటిది మన సంప్రదాయంలో ఏర్పరిచారు. అందులో ఏం చేసేవారు, పూర్వకాలం తెలిసినటువంటి పెద్దలు లీడ్ చేసేవారు. లీడ్ చేసి ఈ క్రతువు ఇలా చేయాలి, ఈ పద్ధతి ఇలా చేయాలి, ఈ పూజ సంప్రదాయంలో చేయాలనేటువంటి విషయాన్ని తర్వాత వాళ్ళకి తెలిసేట్టుగా, అందరికీ జనబాహుళ్యంలోకి అందుబాటులోకి తెచ్చేట్టుగా ఈ పూజలు చేసేవారు. క్రమక్రమేణా కాలం మారిపోయింది.
ఇది చెప్తే బాగుండదేమో కానీ ఈ వినాయక చవితి పండగలైనా కానీ ఇతర పండగలైనా కానీ ఈ గ్రామం మొత్తం చేసుకుని లేదా ఒక గోష్ఠిగా చేసుకునేటువంటి వాటిలో ఒక ప్రదర్శన ఆర్భాటాలు ప్రచారాలు ఎక్కువయ్యాయి. మేము ఇంత ఖర్చు పెట్టామంటే మేము ఇంత ఖర్చు పెట్టాం, అక్కడ 10 లక్షలు ఖర్చు పెడితే ఇక్కడ 10 లక్షలు, అక్కడ లడ్డు 50 లక్షలు పలికితే ఇక్కడ 60 లక్షలు పలకాలి. ఈ విధంగా ఒక గైడెన్స్, సరైనటువంటి మార్గదర్శనం లేని రీతిలో వెళ్ళిపోతున్నాయి ఈ పండుగలన్నీ కూడా. అయిపోయి ఆ తర్వాత ఏమొచ్చింది, ఖర్చు పెడితేనే, ఆర్భాటంగా చేస్తేనే, ఊరంతా పందిరి వేస్తేనే, ఇన్ని కోట్లు ఖర్చు పెడితే, ఇన్ని లక్షలు ఖర్చు పెడితేనే అది పూజ, అది గొప్ప వ్రతము అన్నట్టుగా ఒక ఆచారం తయారైంది. ఈ ఆచారంలోంచో ఈ చెడు సంప్రదాయంలోంచో ఎప్పుడు మనం బయటకు వస్తామో తెలియదు, కానీ ఈ విషయంలో మన సంప్రదాయంలో, మన సమాజంలో చాలా పెద్ద మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది అని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, ఇది భగవంతుడు ప్రకృతి స్వరూపుడు. చెట్టులో, ఆకులో, పుట్టలో, నేలలో, గాలిలో, అన్నిట్లోనూ ఉన్నాడు, నీటిలోనూ. కాబట్టి ప్రకృతి స్వరూపుడైనటువంటి భగవంతుడిని పూజించి మళ్ళీ ఆ ప్రకృతికి హాని కలగకుండా పూజలు చేయటం అనేటువంటి చాలా ముఖ్యమైన ఇది. మట్టి వినాయకుడిని పెడితే శ్రేష్టమని మట్టి వినాయకుడిని పెడితే ఏమవుతుంది, మనం జలంలో కలిపేసరికి ఆ జలంలో కొంతకాలానికి ఆ మట్టి విగ్రహం నానిపోయి మళ్ళీ జలంలోనే మట్టి కలిసిపోతుంది. ఇప్పుడు అలా కాకుండా షో అనేటువంటి పేరుతో ఆర్భాటం కోసం పెద్ద పెద్ద విషపూరితమైనటువంటి రంగులు పూసి పెద్ద పెద్ద విగ్రహాలు మట్టితో కాకుండా ఇతర పదార్థాలతో చేసి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి దానికి లక్షల లక్షలు ఖర్చు పెట్టి మట్టితో కాకుండా ప్రకృతికి విరుద్ధంగా ప్రకృతి సంపదను నాశనం చేసే విధంగా చేస్తున్నారు. ఇది పరమాత్ముడికి, భగవంతుడికి ఏమాత్రము ఇష్టం లేనటువంటి విషయం, ఏమాత్రం కూడని విషయం. ఇది భగవంతుడి పట్ల అపచారం చేయడం కూడా. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రకృతి స్వరూపుడు భగవంతుడు. సో ప్రకృతిని కాపాడుకోవాలి. మనం ఏ పూజ చేసినా కానీ దేవుణ్ణి పూజించి మనుషులకో జీవజాలాలకో అపకారం చేయకూడదు కదా. కాబట్టి మనం చేసేటువంటి పూజా విధానాల్లోనే మనం ప్రకృతిని కూడా గౌరవించి ఆరాధించేటువంటి విధానాలు ఉండాలి. ఇప్పుడు అట్లా కాకుండా కొన్ని చోట్ల కొంత పక్కదారి పట్టడం, ఎవరైనా చెప్తే కూడా వాళ్ళ మాట వినని ధోరణి అలా ఉంది. ఇందాక మీరు చెప్పినట్టుగానే మరి అక్కడ పూజలు చేస్తారు, ఇక్కడ తాగి తందనాలు ఆడతారు. తాగి తందనాలు ఆడటం వ్యక్తిగతమైనటువంటి విషయం అయినప్పటికీ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు వచ్చినప్పుడు కొన్నిటిని మనం ఖచ్చితంగా పాటించాలి. మనం భక్తితో చేస్తున్నప్పుడు, భక్తి అనే పేరు పెట్టుకున్నప్పుడు అవి ఖచ్చితంగా దానికి లోబడి ఉండాలి. కాబట్టి ఆ 4 రోజులు, ఆ 6 రోజులు లేదా ఆ 1 రోజు మనం ఉల్లిపాయ మొదలైనటువంటివి తగలకుండా ఉండడం, మద్య మాంసాలకు దూరంగా ఉండడం, ఆ 1 రోజు, ఆ 3 రోజులు, ఆ 4 రోజులే నేను చెప్తున్నా. ఆ వ్రతం ఉన్నంత వరకు అది చేస్తే మన సంప్రదాయాన్ని కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. కేవలం మట్టి విగ్రహాలు లేదా ప్రకృతిలో కలిసిపోయేటువంటి, ప్రకృతికి హాని చేయనటువంటి రీతిలో వాటి పదార్థాలతోటి మట్టి విగ్రహాలు చేసుకుని వాటిని నిమజ్జనం చేసినట్టయితే మనం ప్రకృతిని కాపాడుకున్నటువంటి వాళ్ళం అవుతాం. ఇదే మన పండుగల్లో ఉండేటువంటి ఒక సందేశం. ఆ సందేశాన్ని మనం మరిచిపోయి, అతిక్రమించి, మీరి అట్టహాసంగా, వికృతమైనటువంటి అట్టహాసంగా మనం చేసినట్లయితే అది మన ప్రాచీన సంప్రదాయానికి, మన సంస్కృతికి కూడా అది గొడ్డలి పెట్టు వంటిది అని తెలియజేస్తున్నానమ్మా. చాలా మంచి విషయాలు చెప్పారండి. ఎలా జరుపుకోవాలో, పూజలు, వ్రతాలు అందరూ కలిసి సమిష్టిగా చేసుకునే పూజా విధానం ఎలా ఉండాలో అది చెప్పారు. అదే మనం ఇలాంటి వాళ్ళ ద్వారా జనంలోకి కొన్ని వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను మీతో ఈ విశేషాలు చెప్పించాను. చాలా ధన్యవాదాలు. కదమ్మమాల ప్రేక్షకుల తరఫున మరీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నమస్కారం అమ్మా, చాలా ధన్యవాదాలు. శుభమస్తు.